మామ, తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న వాళ్ళలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు మామ. ప్రస్తుతం ఆయన దేవర సినిమాతో ఆయన ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు మామ. ఏం చెప్పేవరా? ఇక ఇందులో భాగంగానే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను పెంచడమే కాకుండా తమకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ను సంపాదించుకుంది మామ. ప్రస్తుతం ఆయన కొరటాల శివ డైరెక్షన్లో చేసిన దేవర సినిమా నిన్న రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ అయితే వస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పడిన కష్టం అనేది స్క్రీన్ మీద కనిపిస్తున్నప్పటికీ సినిమా కంటెంట్లోనే ఏదో కొంత లోపం అయితే జరిగిందన్న విషయం అయితే తెలిసింది మామ. నాకు కూడా అలాగే అనిపించింది. ఇక మరికొంతమంది అయితే ఈ సినిమా మేకింగ్ అద్భుతంగా ఉందని, సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. అందుకే పార్ట్ 2 తీస్తున్నా. ఇది ఫ్లాప్ అయితే పార్ట్ 3 తీస్తా. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. ఇక మొత్తానికైతే ఏది ఏమైనా ఈ సినిమా విజయం అనేది జూనియర్ ఎన్టీఆర్ కి చాలా కీలకంగా మారనున్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే రాజమౌళి సెంటిమెంట్ ని మరి మన ఎన్టీఆర్ బ్రేక్ చేస్తాడా లేదా అనే విషయం కూడా అందరి మదిలో మెదులుతున్నటువంటి ఒక ప్రశ్న. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పింది. ఇక ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ సంపాదించుకుంటుంది అనేది జెన్యూన్ గా తెలియాలంటే మామ మరికొద్ది రోజులు ఆగాల్సిందే. ఇక ఇప్పుడు కొంతమంది ఈ సినిమా సక్సెస్ అంటే మరికొంతమంది పెద్దగా నచ్చలేదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందులో నేను ఒకరిని, నాకు కూడా నచ్చలేదు అనుకోండి. మరి వీటన్నిటికీ పరిష్కారం దొరకాలంటే మాత్రం మరొక 4 రోజులైతే వెయిట్ చేయాల్సి ఉంటుంది మామ. ఎందుకంటే ప్రస్తుతం మొదటి షో నుండి బెనిఫిట్ షోలన్నీ ఫ్యాన్స్ చూస్తారు కాబట్టి వాళ్ళు చాలా వరకు సినిమా బాగుందని చెప్తారు. కొందరు ఫ్యాన్స్కు నచ్చచ్చు, కొందరు ఫ్యాన్స్కి నచ్చకపోవచ్చు, అది వేరే విషయం. అందులో వాళ్ళ నిర్ణయాన్ని మనం కంట్రోల్ చేయలేం. కాబట్టి సగటు ప్రేక్షకులకు సినిమా నచ్చితేనే ఆ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందనే విషయం మనం తెలుసుకోవాలి. చూద్దాం మరి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందా, మరి కలెక్షన్లు వైజ్ అయితే కంపల్సరీ ఈ మూవీ తెచ్చేస్తుందేమో. కానీ ఎన్టీఆర్కి పక్కా బ్లాక్ బస్టర్, పక్కా సూపర్, ఫ్యాన్ రెచ్చిపోయి చూసేటటువంటి మూవీ అయితే ఇది అనిపించట్లేదు మామ. నాకు ఏదో ఫ్యాన్స్కు నచ్చుతుంది అంతే. మరీ అంతా అబ్బా కుర్చీలు మీదకెళ్ళి దుంకి, సీట్ల మీదకెళ్ళి దుంకి బాబా మా అన్న చింపేసిండు అన్న విధంగా అయితే లేదు సినిమా. కాకపోతే ఎన్టీఆర్ యాక్టింగ్కి మాత్రం ఫిదా అయిపోవాల్సిందే. దీంట్లో జీవించేశాడు మన ఎన్టీఆర్ అన్న. చూద్దాం. నేను చెప్పినటువంటి విషయం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. మీకు ఏమన్నా అనిపిస్తే కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. మరి మీకు ఆ విధంగా ఎందుకు అనిపించిందో నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. జై హింద్.